అంటే జగన్మోహన్ రెడ్డి 500 రూపాయలు ఇచ్చాడు. చంద్రబాబు మీకు నేను సాక్ష్యాలతో చెప్తా. విజయశేఖర్ ఒక్క నిమిషం సార్, మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను ఆన్సర్ చేయాలి మీకు. లేదు లేదు లేదు, మీరు తప్పు అన్నప్పుడు నేను ఆన్సర్ చేయాలి కదా, నాకు కూడా రైట్ ఉంది కదా. మీతో పాటు నేను కూడా మాట్లాడాలి. ఇక్కడ మసూదన్ రెడ్డి గారు ఒకటి చెప్తా. మీరు డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి మీ కళ్ళ ముందు, ఐ మీన్ స్క్రీన్ మీద చూడొచ్చు డాక్యుమెంట్స్. ఏంటి డాక్యుమెంట్స్ అంటే 2024 తేదీన 7 లక్షల కిలోల నెయ్యికి ఒకటి. వినండి సార్ వినండి సార్ వినండి సార్, అవి లేవులేండి మీ దగ్గర, అవి లేవులే కానీ నేను చెప్తున్నా వినండి. 7 లక్షల కిలోల నెయ్యి సరఫరాకి టెండర్ ఇచ్చారు. ఇందాక ఏదైతే మీరు అన్నారు కదా ఏఆర్ డైరీ గురించి మాట్లాడింది, ఏఆర్ డైరీ ఫస్ట్ టైం 2023లో అక్కడ ఏదైతే ఈ టెండర్లో పాల్గొనింది. ఇంకా దారుణమైన విషయం నేను చెప్పనా మీకు, ఇంకా దారుణమైన విషయం చెప్పనా నేను మీకు. ఏఆర్ డైరీని 2023 నవంబర్ 23వ తేదీన, అంటే మీరు అధికారంలో ఉన్న సందర్భంలో మీ ఎక్స్పర్ట్ కమిటీ వెళ్ళి అద్భుతమైన డైరీ ఇది, ఈ డైరీకి మనము టెండర్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకుని తీసుకొచ్చింది. ఓకే, కన్ఫర్మేషన్ చేసింది మీ హయాంలో ఉంది. కింద వైవి సుబ్బారెడ్డి గారి సంతకం కూడా ఉంది, అది కూడా నేను పంపిస్తాను మీకు. అయితే అప్పుడు ఎంత దారుణమో చెప్తున్నాను నేను మీకు. మీరు ఇందాక అన్నారు కదా, అంటే మనకు కావాల్సిన వాళ్ళకి టెండర్ కట్టబెట్టడానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన అమోఘమైన మార్గమే ఈ రివర్స్ టెండరింగ్. నేను ఎంత వేసానో తెలియదు టెండరింగ్లో, రివర్స్ టెండరింగ్లో వేస్తాం. L1 వేసాడు, మరి L1కి ఇవ్వలేదు ఎందుకు? మరి ఏఆర్ డైరీ తోటి ఎందుకు మనం ముచ్చట్లు పెట్టుకోవాల్సి వచ్చింది? ఏఆర్ డైరీ తోటి ఎందుకు నెగోషియేట్ చేసాం? మిగతా కంపెనీలకు లెటర్లు రాసాం, వాళ్ళు రివర్స్ టెండరింగ్లో 320 రూపాయలకి ఇస్తానంటున్నారు, మరి మీరు 319 రూపాయలకి ఇవ్వండి అని చెప్పేసి లెటర్లు రాయాల్సిన కర్మ ఏంటి? టెండర్ అనేది పారదర్శకంగా జరగాలి కదా, మరి లెటర్లు ఎందుకు రాశారు? ఆ డాక్యుమెంట్లో ఉంది కదా, ఇదిగో లెటర్లు రాసామని చెప్పేసి. ఎంత దారుణమో చెప్తా మీకు నేను. 545 రూపాయలకి టెండర్ వేసినటువంటి ఏఆర్ డైరీ 432 రూపాయల 96 పైసలకి ఇస్తామని చెప్పేసి రివర్స్ టెండర్ ఇస్తే, అప్పుడు గవర్నమెంట్ ఏమడిగింది, ఐ మీన్ టీటీడీ ఏమడిగిందంటే మాకు 408 రూపాయలకి ఇవ్వండి అంటే ఒప్పుకోలేదు ఒక టెండర్లో. అదే 5 లక్షల కిలోలకు సంబంధించిన దాంట్లో మాత్రం 319 రూపాయలకి మేము ఇస్తామని చెప్పేసి అంగీకరించినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాధారాలు సార్. మరి ఈ రివర్స్ టెండరింగ్ అనేది మనకి ఎవరికి అవసరం ఉందో, ఎవరికి మనం కట్టబెట్టాలనుకున్నామో వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ. మీరు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడమంటున్నారు, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రేట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు లెటర్లు రాశారు సార్ టీటీడీ నుంచి. రాజు గారు నన్ను మాట్లాడండి. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నేను కాంట్రాక్టర్ని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, కాంట్రాక్టర్ని. నాకు తెలుసు అసలు టెండరింగ్ లో జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా నాకు తెలుసు. రివర్స్ టెండరింగ్ అనేటువంటిది మీరు ఎవరినైనా ఎక్స్పర్ట్ని అడగండి. లబ్ధి పొందాలనుకున్నప్పుడు సపోజ్ నేను ఇప్పుడు